ప్రజ్ఞ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఫ్రూట్ కస్టర్డ్. ప్రజ్ఞ ఫ్రూట్ కస్టర్డ్ కి ఏమేమి కావాలో చెప్పాలా? ఓకే, దీనికి ఫస్ట్ మిల్క్, షుగర్, కస్టర్డ్ పౌడర్ ఇంకా ఫ్రూట్స్. ప్రజ్ఞ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. మిల్క్ వేసిన తర్వాత దాంట్లో షుగర్ వేస్తున్నాం. ఇందులో వేసేసాం, మిల్క్ లో మిక్స్ అయిపోద్ది. మిల్క్ బాయిల్ అయ్యే లోపల ఈ కస్టర్డ్ పౌడర్ లో మనము మిల్క్ వేసుకొని కలుపుకుంటాం. ఎందుకంటే ఉట్టి డైరెక్ట్ గా పౌడర్ వేస్తే అది లమ్స్ లాగా ఉండిపోద్ది, కాబట్టి ముందే మనం మిల్క్ లో అది డిజాల్వ్ చేసుకొని వేసుకుంటాం. మిల్క్ నేను పౌడర్ వేస్తాను. మిల్క్ వేసే ప్రజ్ఞ నేను మిక్స్ చేస్తాను. మిల్క్ కొంచెం, ఇంకొంచెం, కొంచెం అయ్యో ఇంకా చాలు. ఇలా ఇది వేసాం కదా, అందుకే ఈ కలర్ వచ్చింది మిల్క్ మొత్తం. ఓకేనా? ఇదేం కలర్? బ్లూ కలరా? ఎల్లో కలర్. కానీ స్లోగా మిక్స్ చేయాలి. ఓకేనా? స్లోగా, చాలా స్లోగా. అయిపోయినాయా? మిక్స్ చేసేసావా మొత్తం? వేస్తాను. ఇది కొంచెం బాయిల్ అయ్యాక వేస్తాం. తీసుకున్న షుగర్ మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ముందు మనం రెడీగా పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ ని కూడా ఇందులో కలిపేస్తున్నాం. వేసేటప్పుడు ఇలా తిప్పుకుంటే వేయాలి, లేకపోతే లమ్స్ లాగా ఉండిపోతుంది. మనం కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాత కొంచెం సేపు బాయిల్ చేస్తే సరిపోతుంది. కొంచెం సిమ్ లో పెట్టి బాయిల్ చేయాలి, లేకపోతే అది మాడిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఓకే, ఇది ఇట్లా అయ్యేసరికి మనం చూసుకోవాలి. ఇలా వస్తే మనది అయిపోయినట్టే. మీరు కస్టర్డ్ మిల్క్ వేయక ముందే ఒకసారి షుగర్ టేస్ట్ చేయండి, సరిపోతే ఓకే. ఇఫ్ ఏమైనా తక్కువ అయితే అప్పుడు వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేస్తున్నా. ఇది కొంచెం కూల్ అయ్యాక ఫ్రిడ్జ్ లో పెట్టుకొని దెన్ ఫ్రూట్స్ వేసుకోవాలి. అయిపోయింది, కానీ ఇది కూల్ అయ్యాక తినాలి మనం. అంతే, ఇంత హాట్ గా తినలేము కదా. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసి అప్పుడు మనం తినాలి. ఓకేనా? మనం ఏం చేసాం ప్రజ్ఞాన్? ఇప్పుడు మనం ఏం చేసాం ప్రజ్ఞాన్?
నీకు వద్దు కదా ఇది. ఇదేం కలర్? ఎల్లో ఎల్లో. ఏమొచ్చు ఇదా తీసుకో. ఇప్పుడు మనం తీసుకున్న ఫ్రూట్స్ పొమోగ్రానైట్, యాపిల్, బనానా ఇంకా మ్యాంగో. బనానా లాస్ట్కి కట్ చేయాలి ఎందుకంటే అది బ్లాక్ అయిపోద్ది కాబట్టి. సర్వ్ చేస్తామన్నప్పుడు ఇంకా బనానా కట్ చేసుకోవాలి. ఈ లోపల రిమైనింగ్ ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకుంటాం. కూల్ ఉంటుంది. ఈ కస్టర్డ్ కూడా ఈ ఫ్రూట్స్ లో కలిపేయాలి. ఇది మనం చేసాం కదా మిల్క్ లో కస్టర్డ్ వేసి, అది కస్టర్డ్ పౌడర్ వేసాము, షుగర్ వేసాము, అది కలర్. ఇప్పుడు ఇందులో ఏంటివి? ఇవేంటి? వేసా. ప్రెగ్నెంట్ టేస్ట్ చేస్తావా? టేస్ట్ చేస్తావా? ఇది నువ్వు టేస్ట్ చెప్పేలా ఉందా? సూపరా? థ్యాంక్ యూ. మా కస్టర్డ్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు